నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఎగ్జిట్ పోల్స్ వస్తున్న కొద్దీ కూడా రాజకీయ నాయకుల స్టేట్మెంట్స్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఉదాహరణకి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మోడీ మీడియా పోల్స్, ఎగ్జిట్ పోల్స్ని బాయ్కాట్ చేస్తున్నామని ఇట్లా రాహుల్ గాంధీ స్టేట్మెంటు. కేజ్రీవాల్ కూడా తిహార్ జైలుకి వెళ్ళబోతూ ముందు మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ నమ్మమేము, జూన్ 4వ తారీఖు ఖచ్చితంగా 290 స్థానాల్లో 95 స్థానాల్లో ఇండి ఏలియన్స్ కాంగ్రెస్ కూటమి గెలవబోతుందంటూ కూడా ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో సహజంగానే సీట్లు తక్కువ వచ్చిన వాళ్ళందరూ కూడా లేదా ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నమ్మట్లేదు అని చెప్పారు. గత కొన్ని నెలల కిందటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడంతా కూడా ఇదే నాయకులు ఎగ్జిట్ పోల్స్కి ఫేవర్గా మాట్లాడారు. ఇదే నాయకులు అంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు. సరే, ఏదైనా కూడా ఇంకొక 48 గంటల్లో భారతదేశం పూర్తి ముఖ చిత్రం లోక్సభ 2024 ఎన్నికల ముఖ చిత్రం క్లియర్గా వస్తుంది. సో 4వ తారీఖు సాయంత్రం మరి ఇదే నాయకులంతా కూడా ఏం మాట్లాడతారు అనేది మనం వేచి చూడాలి. పెద్ద మార్పే ఉండకపోవచ్చు, మళ్ళీ ఈవీఎం హ్యాకింగే లేదంటే ట్యాంపరింగ్ ఇలాంటివే ఉంటే పెద్దగా అంతకన్నా కూడా పెద్ద స్టేట్మెంట్స్ ఏం రాకపోవచ్చు. ఈ నాయకులు నోటి వెంబడి ఎంతసేపటికి ఈవీఎంని హ్యాకింగ్ ట్యాంపరింగ్ అనే బదులు వీళ్ళు కనీసం 2029 నెక్స్ట్ ఎలక్షన్స్కి వీళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి, మోడీ లాంటి ఒక శక్తివంతుడిని ఢీ కొట్టాలంటే ప్రతిపక్షాలు ఏం చేయాలి, ఎందుకు ఓడిపోతున్నాము, ఎక్కడ వెనకబడుతున్నాము ఏంటి అనేది విశ్లేషించుకుంటూ 2019లో కూడా చేయలేదు. 24 ఎగ్జిట్ పోల్సే కాదు, జూన్ 4 నాడు ఎగ్జాక్ట్ పోల్స్ కూడా చూస్తారు. పెద్ద మార్పే ఉండదు. కనీసం ఇప్పటికైనా అలాంటి స్టేట్మెంట్స్ మానేసి ఇకనైనా ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆలోచిస్తే కనీసం గట్టి ప్రతిపక్షంగా తయారవుతారు. సరే, అదంతా కూడా వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయ్యాక చాలా విధ్వంసాలు జరిగినాయి. పల్నాడు అగ్గైంది. రాయలసీమలో కూడా చెదురుముదురు సంఘటనలు జరిగినాయి. ఉదాహరణకి తిరుపతి లాంటి చోట. ఇంకా ఎగ్జిట్ పోల్స్ వచ్చాక ఎలా మారుతోంది ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు ఎక్కువ శాతం ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి కొన్ని సంస్థలు ఇచ్చినా కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సంస్థ కాకపోయినా ఆరాం మస్తాన్. ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చాక తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సీపీ అంటాం కన్నా ఆరాం మస్తాన్ సర్వే వర్సెస్ కేకే సర్వే అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా పెద్ద యుద్ధమే జరుగుతుంది ఈ క్యాడర్ మధ్య. సరే, కేకే సర్వేస్ అని ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఆయన 161 స్థానాలని బహుశా ఒకవేళ ఆ నెంబర్ రిజల్ట్ మాత్రం నేను కూడా ఇచ్చాను, నా సర్వే ఎవరు గెలుస్తారు ఆంధ్రప్రదేశ్లోని, కానీ రిజల్ట్ ఆ నెంబర్ కనుక పర్ఫెక్ట్ అవుతే ఈ కేకే సర్వే అనే బ్రాండ్ అతను చెప్పినట్టుగా కూడా ఆల్ ఓవర్ ఇండియా అంత ఫేమస్ సెఫాలజిస్ట్ ఎవరు ఉంటారని ఖచ్చితంగా చెప్పచ్చు ఒకవేళ ఆ నెంబర్ టచ్ అవుతే. ఇంకో పక్క ఆరాం మస్తాన్ ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఎలక్ట్రానిక్ మీడియాలో అట్లాగే ట్విట్టర్ వేదిక కూడా ఆయన పోస్ట్ చేస్తున్నారు, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. యాక్సిస్ మై ఇండియానే ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో యాక్సిస్ మై ఇండియా టుడే యాక్సిస్ వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా రాంగ్ అవుతాయని ఈ రోజుకి నేను ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకే వస్తుందా అంటూ కూడా ఆయన విశ్లేషణ ఆయన ఇస్తున్నాడు. సో ఈ యుద్ధం ఇప్పుడు సెఫాలజిస్ట్ వర్సెస్ సెఫాలజిస్ట్, వైఎస్ఆర్సీపీ ప్రో సెఫాలజిస్ట్ వర్సెస్ టీడీపీ ప్రో సెఫాలజిస్ట్ కింద అయితే ఇది బారు యుద్ధం కింద మారింది. ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ కూడా క్లియర్ కట్గా రావాలంటే మనం ఫలితాల కోసం వేచి చూడాల్సింది నెంబర్ ఎంత అనేది. అయితే ఇండియా టుడే యాక్సిస్ దాదాపు ఆదివారం నాడు 2 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ 2 రాష్ట్రాల ఫలితాలు కూడా వెలువడినాయి. ఇండియా టుడే యాక్సిస్ వాళ్ళు లోక్సభ ఎంత ఆల్మోస్ట్ దగ్గరికి ఇస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా యాక్యురసీలో. ఈ 2 రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ అట్లాగే సిక్కింలో కూడా చాలా దగ్గరికి వచ్చారు యాక్యురేట్గా. మేబీ లైట్ నెంబర్ తేడా ఉంది సిక్కింది, కానీ రిజల్ట్ మాత్రం ప్రోగానే కరెక్ట్గా యాక్యురేట్గా ఇచ్చింది ఇండియా టుడే యాక్సిస్ రిజల్ట్. యాక్సిస్ సర్వే ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా అసెంబ్లీకి సంబంధించి వాళ్ళు కూడా వాళ్ళ సర్వే రిజల్ట్స్ అన్నీ కూడా విడుదల చేశారు. అయితే ఇది చాలా మిగతా సర్వేల కన్నా కూడా చాలా తేడాగా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెంట్లో కూడా వీళ్ళు ఇచ్చిన నెంబరు, ఉదాహరణకి ఆంధ్రాలో ఆర్ఐఎస్సి రైస్ సంస్థ ఇచ్చిన, కేకే సంస్థ ఇచ్చిన, పీపుల్స్ పల్స్ అని ఇట్లాంటి ఎవరిచ్చినా కూడా వీళ్ళందరూ కూడా దాదాపు 125+ అనేది అయితే
కూటమికి ఇచ్చారు. సరే కేకే సర్వే అయితే 161 ఇచ్చింది. కానీ ఇండియా టుడే యాక్సిస్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సర్వే ఫలితాలు కనుక చూసుకుంటే వాళ్ళు దాదాపు సీట్ షేర్ అంతా కూడా 175 స్థానాల్లో బీజేపీకి 4 నుంచి 6 స్థానాలు ఇస్తున్నారు. టీడీపీకి 78 నుంచి 96, అంటే ఆల్మోస్ట్ 18 స్థానాలు వాళ్ళు రేంజ్ పెట్టారు. 78 నుంచి 96. జనసేన పార్టీకి 16 నుంచి 18, కాంగ్రెస్ ప్లస్కి 0 నుంచి 2, వైఎస్ఆర్సీపీకి 55 నుంచి 77, అదర్స్ 0 అని ఇచ్చారు. అంతేకాకుండా వీళ్ళు ఓట్ షేర్ ఎట్లా ఇస్తున్నారంటే బీజేపీకి 2% ఓట్ షేర్ ఇస్తున్నారు, టీడీపీకి 42% ఓట్ షేర్ ఇస్తున్నారు, జనసేన పార్టీకి 7% ఓట్ షేర్ ఇస్తున్నారు, కాంగ్రెస్కి 2% ఓట్ షేర్ ఇస్తున్నారు, వైఎస్ఆర్సీపీకి 44% ఓట్ షేర్ ఇస్తున్నారు, అదర్స్కి 3% ఓట్ షేర్ ఇస్తున్నారు. ఇందులో చూసుకుంటే మనం 2019లో బీజేపీ కాంగ్రెస్కి ఆల్మోస్ట్ సేమ్ ఓట్ షేర్ ఇస్తున్నారు. జనసేనకు కూడా పెద్ద ఇంక్రీజ్ అయిన ఓట్ షేర్ ఇవ్వలేదు, 1% ఇస్తున్నారు, 7% అని ఇస్తున్నారు. అలాగే కూటమిదంతా కలిపి చూసుకుంటే మనం 51% ఓట్ షేర్ ఎన్డీఏకి ఉన్నట్టుగా ఇస్తున్నారు, 44% వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నట్టుగా ఇస్తున్నారు. అయితే ఇందులో కూడా నాకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి బీజేపీ జనసేన ఓట్ షేర్స్ మీద. బట్ ఏదైనా కూడా యాక్సిస్ వాళ్ళది యాక్యురేట్గా వస్తున్నాయి కాబట్టి అసెంబ్లీ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు యాక్యురేట్గా దగ్గరకు వచ్చారు కాబట్టి ఇది ఒకవేళ మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే వీళ్ళు ఫైనల్ ప్రొజెక్షన్ ఎలా ఉండబోతోంది. యావరేజ్గా తీసుకుంటే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో 98 నుంచి 120 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవచ్చని, వైఎస్ఆర్సీపీ 55 నుంచి 77 స్థానాల్లో గెలుచుకోవచ్చు అన్నది ఇండియా టుడే యాక్సిస్ సర్వే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీద ఇస్తుంది. అయితే ఒకటి క్లియర్ కట్గా ఏది ఇచ్చినా కూడా ఎడ్జ్ అంతా కూడా కూటమికే, ఎన్డీఏ ఎలియన్స్కే ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. కాకపోతే ఒకవేళ ఇండియా టుడే యాక్సిస్ వాళ్ళు ఇచ్చిన దానిలో ఒక 2 to 3% ఎర్రర్ ఏమైనా ఉంటే కనుక ఆ పర్సెంట్ మళ్ళీ ఈ రిజల్ట్స్ ఏమన్నా కూడా అటు ఇటు మారచ్చు. సో మనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అయితే కౌంటింగ్ రోజు మాత్రం చాలా కీన్గా గమనించాల్సిందే. ఎండ్ వరకు మధ్యాహ్నం 2-3 దాకా అయితే మాత్రం క్లియర్ పిక్చర్ రాదు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అని నేను అనుకుంటున్నాను.